బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అడ్వకేట్ ఉదయకాంత్ గారు, డాక్టర్ ప్రియాంకని రాజమండ్రిలో ఒక మాల్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నప్పుడు వెనకాల కారులో వచ్చి వరుసగా 3 సార్లు ఢీకొట్టి ఆమె మీద నుంచి కారు ఎక్కించేసి చాలా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కొన ఊపిరితో ఒక 5-6 రోజులు కొట్టుమిట్టాడు, ఆమె చనిపోయింది. నిజంగా ప్రతి ఒక్కరు ఒకటే డిమాండ్ వినిపించారు, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిని చాలా దారుణంగా తాగేసి రోడ్ల మీదకి వచ్చి చంపేశారు కదా. ఆ బాధ అందరిలో కనిపిస్తుంది. నిజంగా ఒక అడ్వకేట్గా చెప్పండి, వాళ్ళకి ఉరిశిక్ష పడే అవకాశం ఉందా సార్? ఇప్పుడు భవిష్యత్తు ఉన్న అమ్మాయి కాదు, ఏ మనిషినైనా కూడా సార్ ఆ విధంగా అంత ఘోరంగా క్రూరంగా బిహేవ్ చేసి బాగా అంటే మదం బట్టి తాగి విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయేసి కార్లో కూర్చుంటే రోడ్ల మీద బయటోడు ఎవడు కనబడ్డాడు సార్. ఒక వ్యక్తిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గుద్దిన. 3 సార్లు గుద్దిన తర్వాత ఆమె తలకాయ మీదకి వెళ్ళి కారు ఎక్కించుకొని పోయిన నా కొడుకులు ఎందుకు సార్ వదిలేయాలి వీళ్ళని? వాళ్ళ ఉరిదీసుడు కాదు. నన్ను అడిగితే సార్, ఇప్పుడు అటువంటి వాళ్ళ ఫాదర్ ప్లేస్ నుండి లేకపోతే వాళ్ళ బ్రదర్ ప్లేస్ నుండి కనుక నేను ఉండుంటే, ఎవరైతే ప్రియాంక డాక్టర్ మనుషులు పెట్టి ఇటువంటి వాళ్ళు బ్రతకద్దు సార్. ఇటువంటి చీడపులు సమాజంలో ఉండొద్దు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క కేసు జరిగిన తర్వాత ఆ కేసు ప్రూవ్ కావడానికి ఒక అడ్వకేట్కి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కొన్ని సంవత్సరాలు పడుతున్నాయి. నేరం జరిగిన తర్వాత ఇమీడియట్గా కనుక ఒక జస్టిస్ జరిగింది, లేదంటే కనుక నేరం చేసినోని కనుక శిక్షించి అది కనుక పబ్లిక్కి వెళ్ళింది అనుకోండి, దానికి ఖచ్చితంగా ఇంకొకసారి ఎవడన్నా నేరం చేయాలంటే భయపడతాడు. నేను తాగినందుకు నువ్వు సినిమా థియేటర్లో ఇంకా అలౌ చేయకపోతే నువ్వు బయటకు వచ్చేసి నీ ఈగో ఎక్కడ సాటిస్ఫై చేసుకోవాలి? రోడ్డు మీద పెట్రోల్ని గుద్ది చంపేసా. నీ క్లియర్ కట్ ఎవిడెన్స్ సార్. అందులో నీ వెహికల్ రికార్డ్ అయింది, వెహికల్ నెంబర్ రికార్డ్ అయింది, ఎవడు నడుపుతున్న రికార్డ్ అయింది, నేరస్తుడు వాడే అని చెప్పి తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకా ప్రొసీడింగ్స్, సాక్ష్యాలు ప్రూవ్ కావాలి, పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్లు, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవిడెన్స్ రికార్డ్ కావాలి. చనిపోయిన వ్యక్తి చనిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. బ్రతుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? కోర్టుల చుట్టూ తిరగడానికి అని చెప్పి వీళ్ళకు పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాలు, కోర్టుల టైము, ఈయనకి తిండి దండగా, పోలీస్ జీబ్లకు పెట్రోల్ దండగా. ఇట్స్ ఎ వెరీ క్లియర్ కట్ ఎవిడెన్స్. అది నీకు ఆన్ పేపర్ బ్లాక్ అండ్ వైట్ కనబడుతుంది, వీడియో ఫుటేజెస్ అన్ని కూడా. ఇంకా నేరం చేసింది ఎవడని చెప్పి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఉంటే, తాగిన వాళ్ళని చాలా తీసుకోవాలి, బండ్లు బోనియద్దు, వాళ్ళని అక్కడే ఆపేయాలి, ఆపితే కనుక వాటి నిష దిగిన తర్వాత వాడిని పంపాలి. వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఉంటే నాకు వింటా ఉంటే ఎంత పిట్టిగా సింపతి అనిపిస్తూ ఉన్నది. నేరం చేసినోడు వీడని చెప్పి తెలుసు, వాడు చంపేసినని చెప్పి తెలుసు, నెగ్లిజెన్స్ నీ క్లియర్ కట్ అని కనబడుతుంది. ఆ నెగ్లిజెన్స్ కంటే అరగెన్స్ ఇంకెక్కువ కనబడతా ఉన్నది. అటువంటప్పుడు వాడిని తీసుకపోయేసి అరెస్ట్ చేసేసి 15 రోజులు 20 రోజులు రిమైండ్ చేసి వాడు బయటకు వచ్చినందుకు ట్రయల్స్ పెట్టుకొని, ఆ ట్రయల్స్ ప్రూవ్ అయిన తర్వాత వాడిని శిక్ష పడ్డాక అప్పీల్ కింద మళ్ళీ పైన అప్పీల్. సరే, ఈ టైం అంతా లేకుండా ఉండడానికి ఏంటి? అసలు ఉన్న పడంగా న్యాయం జరగాలి సార్. ఒకటండి, ఉన్న పడంగా న్యాయం ఎవరికి జరగదు సార్. ఇప్పుడు జస్టిస్ అనేది స్పాట్లో జరిగిపోవాలి. సో దట్ ఏంటంటే ఇంకొకటి నేరం చేయాలంటే భయపడాలి, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము ఈ యూపీ అటు పోతే అంటే యోగి ఆదిత్యనాథ్లో సీఎం ఉన్నాడు, ఎవడన్నా రేప్ చేసిండు, ఆడపిల్లని టచ్ చేసిండు, లేకపోతే ఇంకొకటి జరిగిందనంటే రోడ్ల మీద తన్ని బట్టలు ఉడదీస్తే అంతా ఉన్నాడు. ఆ సిస్టమ్ కనుక ఈ రాష్ట్రాలలో వస్తే, ప్రతి రాష్ట్రంలో అదే ఉండాలి. వెన్ యూ నో దట్ ఫ్యాక్ట్, అది క్లియర్ కట్ ఎవిడెన్స్, అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నీకు కనబడతా ఉన్నది. ఎవడు నేరం చేసినాడు, చంపినోడెవడు, గుద్దినోడెవడు, ఎక్కించినోడెవడు, ఇంకా వాడిని ఏం సార్ గాపేది? ఈ ప్రెజంప్షన్, అజంప్షన్స్ న్యాయస్థానాలలో ఉన్నంత మట్టుకు ఉంటాయి సార్. జరిగింది ఒకసారి వాడు నేరం చేసినంటే అదే ఇంకొకటి చేయడం ఏం గ్యారంటీ సార్? ఎప్పుడైతే నేరం జరిగిందో, జరిగిన తర్వాత ఇంకొకటి కూడా అదే లీనియస్ తీసుకుంటాడు. ఓకే, అంటే వాని ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి అని చెప్పి ఒక వ్యక్తిని 1కి 3 సార్లు గుద్ది, డాక్టరా లేకపోతే ఇంకొకటి అనేది కాదు సార్. ద వే హీ డ్రైవ్ ద కార్ క్లియర్ కట్ కనబడుతుంది. తీసుకెళ్ళి తలకాయ మీదకి ఎక్కిస్తే వెహికల్ బంపై వెళ్ళింది అంటే ఒక ఎస్యూవి ఎంత హెవీ వెయిట్ ఉంటుంది, ఆడు గుద్దేసి ఫేస్ మీదకి వెళ్ళి తీసుకెళ్ళిపోయిండు. ఇదంతా జరిగింది అంతా తెలుసు. మన మీడియా ఛానల్లో పోయేసాము, మైకులు పెట్టేసి ఇంటర్వ్యూలు చేస్తాము. ఆ నేరం చేసిన వాడిని తీసుకపోయేసి వాడు హ్యాపీగా 3 పూటలు తినుకుంటూ పోలీస్ స్టేషన్లో జైల్లో ఉంటాడు. వాడు బయటకు వచ్చినంత ట్రయల్స్ నేరం ప్రూవ్ అయినంతసేపేమో వాడేమో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. 10 ఏళ్ళకి ప్రూవ్ అవుతుంది, జైలు శిక్ష పడుతుంది. పడిన తర్వాత హైకోర్టు పోయి అప్పీల్ చేసుకుంటాడు, దాని తర్వాత సుప్రీంకోర్టు పోతాడు. ఒక అడ్వకేట్గా ఈ మాట్లాడడానికి కొంత ఒక రకంగా సిగ్గు అనిపించినా కూడా సమాజంలో మనం కూడా ఉన్నాం కదా. రేపు అదే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్లకి జరిగితే మనం ఏం చేస్తాం? ఇదే చేస్తాం. ఎవరైతే ఎక్కి అప్పుడు కానీ సిస్టమ్ మారది. ఆ సిస్టమ్ కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనుకోండి, ఎనీ గవర్నమెంట్, ఎనీ సీఎం, నీకు సుప్రీం అథారిటీ నీకు ఉన్నప్పుడు తీసుకుపోలే, ఏదో రీజన్ మీద ఎన్కౌంటర్ చేసి పడేయాలి.